అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. ఎవరు ఊహించని పద్ధతుల్లో 8వ తారీఖు ప్రారంభమైంది మన సభ. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా లేకుండా వర్కింగ్ లంచ్ తో, అలాగే ఇప్పుడు 8:30 అవుతుంది. ఇలా అనేక గంటల పాటు అనేక రోజుల పాటు నిరంతరం ఓపికగా ఈ సభను నడుపుతున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఈ బడ్జెట్ కి సంబంధించి పూర్తి స్థాయి చర్చ జరపడానికి ఇక్కడ మీరు అవకాశం ఇచ్చారు. దాదాపు అందరూ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఎక్కువ సమయం కూడా తీసుకున్నారు. 86 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినట్ట రిపీటెడ్ గా కూడా మరలా అవకాశం వస్తా ఉంది. అందువల్ల ప్రత్యేకంగా ఈ బడ్జెట్ సంబంధించి నా భావాలను ముందే పంచుకున్నాను. ఇప్పుడు ఒక కొన్ని డిమాండ్స్ లాగా, అంటే ఇప్పుడు దిస్ హౌస్ ఇస్ బీయింగ్ కాల్డ్ యాజ్ అప్రాప్రియేషన్ సెషన్. అప్రాప్రియేషన్ మీన్స్ allocating funds or allocating the budget provisions to certain projects. దానికి ఆమోదం తీసుకోవటం. ఆ భాగంలో చాలా మీరు పెట్టిన 2,90,000 బడ్జెట్ లో ఇంకా చాలా కలుపుకోవాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. బిల్లులు, పెండింగ్ బిల్స్ అన్ని కలిపితే ఇంకొక 40,000-50,000 కోట్లు వస్తాయేమో. మరి అది మీరేం మెన్షన్ చేసినట్టు దానికి సంబంధించి ఎలా చేస్తారో అది కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళకి రావాల్సినటువంటి, అంటే ఖమ్మం జిల్లా నిన్నే ఇచ్చారంట తమ్ముడు గారు, నిన్న మొన్న మీరు పోలీసులు రావాల్సిన సరెండర్ లీవ్స్ వాళ్ళకి ఒక్కొక్కటి 2-3 లక్షలు 2-3 ఏళ్ళ నుంచి రావాలి. అది అన్ని జిల్లాలు అయిపోయింది. మన జిల్లాలో అదే విధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్, ఏఎన్ఎం, అంగన్వాడీ, అలాగే వృద్ధాప్య పెన్షన్స్ కూడా 1 or 2 months పెండింగ్ లో ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా చాలా ఈ కాంట్రాక్ట్ బిల్లులు అవన్నీ వేరు. మళ్ళా ఇవన్నీ కలిపితే చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ముందు ఈ చిన్న చిన్న పేదవాళ్ళకి వచ్చేటువంటి అన్ని మీరు ఇది అప్రాప్రియేషన్ కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళ మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీకు ఇబ్బందులు అయినా సరే ఎలాగో దాన్ని ఇప్పించవలసినటువంటి బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదే పద్ధతుల్లో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 99 నుంచి 2004 వరకు ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు 4,800 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఈపీఎఫ్ స్కీమ్ నుండి జీపీఎఫ్ అమలు చేయటం గురించి తర్వాత అమలు చేస్తున్నారు. ఓన్లీ ఆ సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమలు చేయట్లేదు. దాని పైన అనేక సార్లు యాజమాన్యాన్ని వాళ్ళు కలిశారు. మనం కూడా హామీలు ఇచ్చాం. అది అమలు చేస్తే మళ్ళీ మీకు కొద్దిగా డబ్బులు అవుతాయి. అయినా కూడా దాని రిలేటెడ్ కాబట్టి జెన్కో ప్రాజెక్ట్, అది జెన్కో ప్లాంట్ వాళ్ళ యాజమాన్యం ద్వారా ఇప్పియాలి. వాళ్ళకి కూడా ఖర్చు అయింది. నేను డబ్బులు చెప్తే మీరు ఇబ్బంది పడతారు. అది కూడా ఒక 760 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే చాలా ఉంటున్నాయి. తర్వాత ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. హోమ్ గార్డ్స్ కి సంబంధించి వాళ్ళు చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు, రిప్రజెంట్ చేస్తానే ఉన్నారు. హోమ్ గార్డ్స్ మొన్న ఒక కుర్రాడు కూడా చనిపోయాడు. ఆ అబ్బాయి పేరు నవకిషోర్. మొన్న నల్గొండ మీటింగ్ లో 2 ఆడపిల్లలు. అంటే అతను ఒక్కడు చనిపోయాడనేది కాదు, కానీ వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ట్రాఫిక్ లో పనిచేసినా ఇంకో చోట అయినా చనిపోయినటువంటి వాళ్ళకి ఎటువంటి మామూలు ప్రభుత్వ ఉద్యోగం అయితే కొన్ని వాళ్ళకి రక్షణలు ఏమన్నా ఉండేవి, వాళ్ళకి అవి లేవు. ఒకటి. రెండోది, దాదాపు పోలీసులు లాగానే వాళ్ళు కూడా డ్యూటీలు చేస్తారు. మనం ఇప్పుడు నేనేమి మిమ్మల్ని మరింత బరువు మీ మీద పెట్టాలని అనుకోవట్లేదు, కానీ ఇంతకుముందు ప్రతి ఒక్కరు కూడా హామీలు ఇస్తా ఉన్నారు. దాదాపు 16,000 మంది
హోమ్ గార్డ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆ, అన్ని అన్ని రకాల డ్యూటీస్ కూడా చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళకి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, డైలీ అలవెన్స్లు, ట్రావెలింగ్ అలవెన్స్లు, పిఎఫ్, బస్ పాస్ సౌకర్యం, సాధారణ సెలవులు, మెడికల్ సెలవులు, ఇటువంటివి ఇవి మినిమం నీడ్. అవి చేయడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అయితే చిన్న చిన్నగా కొత్తగా కానిస్టేబుల్స్ తీసుకునేటప్పుడు హోమ్ గార్డుల్లో దానికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళని ఆ విధంగా కొద్ది మందిని వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తర్వాత పోలీసులకు సంబంధించి వాళ్ళ ఎఫిషియన్సీ పెరగటం కోసం షిఫ్ట్ సిస్టమ్ ఒకటి కావాలనేది. వాళ్ళు కంటిన్యూస్ గా జాబ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎఫిషియన్సీ కూడా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు కూడా అందరిలాగా కుటుంబాలతో గడిపే విధంగా, అలాగే కొత్తగా కూడా కొంతమంది ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. పోలీసులకి షిఫ్ట్ సిస్టమ్ పెట్టవలసిన బాధ్యత ఉంటుందని ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఆఖరిగా ఇంతకుముందు నేను ఒక ప్రతిపాదన పెట్టాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అది మంచి ప్రతిపాదన అని అంగీకరించారు. దానిపైన వర్కౌట్ చేసి, ఎందువల్లంటే అది మీరు చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఒక మోడల్ రాష్ట్రంగా నిలబడుతుంది. వాళ్ళ వయసు రిటైర్మెంట్ దశకు వచ్చేటప్పటికి ప్రతి మనిషికి అన్ని రకాల పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఒక పిఎఫ్ సౌకర్యం లాంటిది, మామూలు ఇచ్చే పెన్షన్ కాకుండా అది 10,000 15,000 వాళ్ళ ఆదాయాన్ని బట్టి అలా సిస్టమ్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఆఖరిగా మరొక మాట, ముందుగా ఆరోగ్యం పూర్తిగా అచ్చగా ఇప్పుడు నిమ్స్ లో ఇస్తున్నారు. నిమ్స్ లో